ఇగో మెయిన్గా ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పెద్ద కథ ఇగో ఇప్పుడు మళ్ళీ ఒకటి మొదలైంది. అంటే మొదలవడు కావడం కాదు, అది నడుస్తూ ఉంది. ఈయన అమెరికాకు పోయి మళ్ళీ వచ్చిండు. అప్రూవర్గా శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్కు కీలక వివరాలు వెల్లడించిన నిందితుడు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలే టార్గెట్గా పొలిటికల్ సర్వే, లీడర్లు వ్యాపారవేత్తల నెంబర్లు ప్రణీత్ రావు టీంకు చేరవేత. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి చెప్పిండంట ఈయన ప్రణీత్ రావు, శ్రవణ్ రావు. ఇక 7 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు వచ్చే నెల 2న మళ్ళీ రావాలని ఆదేశం. అమెరికా నుంచి వచ్చి నేరుగా విచారణకు హాజరైందంట శ్రవణ్ రావు. ఈ శ్రవణ్ రావు ఏముండే ఇక్కడ ఐన్యూస్కు సంబంధించి సీఈఓనో ఎండి ఉండేనా. అయితే ఇక్కడ ఈయన ఇష్టం వచ్చినట్టుగా మొత్తం వాళ్ళందరూ కూడా ఇప్పుడెవరు ఈ ప్రభాకర్ రావు తర్వాత వీళ్ళందరూ ఉన్నారు కదా, మొత్తం వాళ్ళందరూ కూడా ఈయన ఆధీనంలో పనిచేసిరట. ఈయన మొత్తం ఒక ఆఫీసర్, ఇంకా అన్నిటికంటే ఎక్కువ అనమాట. ఫోన్ ట్యాప్ చేయడం, తర్వాత వాళ్ళు ఎవరైనా ప్రతిపక్షాలు ఏమన్నా డబ్బు పంపినో లేకపోతే ఎటువంటి ఏమైనా కనిపిస్తే దాన్ని మొత్తం పట్టుకొచ్చి ఇక్కడ వేసుకోవడం, రకరకాలుగా ఆర్థిక విధ్వంసం సృష్టించడం, ఇక ఆలుబోగలు మాట్లాడుకునే మాటలు కూడా వినడం, ఇవన్నీ లంగకథలన్నీ పడ్డారంటే వీళ్ళు. ఒక్కొక్క పని చేయాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు అప్రూవర్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు శనివారం ఆయన సిట్ విచారణలో కీలక వివరాలు వెల్లడించినట్టు తెలిసింది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతలే టార్గెట్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని చెప్పినట్లు సమాచారం. నాడు ప్రభుత్వ ప్రత్యర్థులే టార్గెట్గా పొలిటికల్ సర్వే నిర్వహించామని, అందులో భాగంగా కాంగ్రెస్ బీజేపీ నేతల ఆర్థిక వనరుల వివరాలు సేకరించామని, అవి అప్పటి ఎస్ఐబి స్పెషల్ ఆపరేషన్స్ చీఫ్ ప్రణీత్ రావుకు అందించామని సిట్ ఎదుట శ్రవణ్ రావు వాంగ్మూలం ఇచ్చిండట. చూసుకోలేక ఇవన్నీ లంగా కథలు పడ్డరన్నట్టు. ఎందుకురా బాబు ఇవన్నీ మోసం చేసి, ప్రజలు మోసం చేసి తర్వాత ఇవన్నీ ఏం పీకుదామని? చట్ట ప్రకారం తీవ్రమైనటువంటి నేరం ఇది. వీళ్ళు ఏం చేస్తారేమో చూడాలి. మరి ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుంది, తర్వాత ఏమనంటే చట్టాలు అంటారు. మళ్ళీ ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చట్టాలు అంటారు. చట్టాలు మరి కొంతమందికి చుట్టాలు అయితాయా లేకపోతే నిజంగానే వీళ్ళని శిక్షిస్తారా? ఈ విషయంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎంతవరకు వస్తుంది? దీన్ని వెనుకున్నటువంటి ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. పార్టీ చీఫే ఉన్నాడని చెప్తా ఉన్నారు. మరి ఏం చేస్తారు, ఏం కథ అనేది చూడాలి.